Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. And today's sentence is ప్రతిరోజు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తావు. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? Before starting this video, I want to thank all of you. Thanks a lot for my all subscribers and viewers. Thank you for supporting me. Let's start. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్దాం చూడండి. ఎవ్రీ డే యూ ఫైండ్ అన్ ఎక్స్క్యూజ్ టు స్కిప్ స్కూల్. మన పిల్లల్ని మనం వాళ్ళని మందలించేటప్పుడు ఈ సందర్భంగా చేయొచ్చు అనమాట. చూడండి, ఎవ్రీ డే యూ ఫైండ్ అన్ ఎక్స్క్యూజ్ టు స్కిప్ స్కూల్. ఏదో ఒక వంక వెతుకుతావు స్కూల్ ఎగ్గొట్టడానికి. Every day you find an excuse to skip school. Next, second one. You always make some excuse to avoid going to school. You always make some excuse to avoid going to school. ఏదో ఒక వంక వెతుకుతావు. ఇది కూడా అదే మీనింగ్ అదే, కానీ ఇలాగ చెప్పొచ్చు, ఇలాగ కూడా చెప్పొచ్చు. యూ ఆల్వేస్ మేక్, ఇక్కడ యూ ఎవ్రీ డే యూ ఫైండ్ అన్ ఎక్స్క్యూజ్ అన్నాం. ఇక్కడ ఆల్వేస్ యూ మేక్ సమ్ ఎక్స్క్యూజ్ అంటున్నాం. ఓకే, థర్డ్ వన్. ఎవ్రీ డే యూ సే సంథింగ్ జస్ట్ టు ఎస్కేప్ స్కూల్. ఎగ్గొట్టడానికి ఏదో ఒకటి చెప్తావు. ఇక్కడ ఏమంటున్నావు? సే సంథింగ్. ఓకేనా, అన్ ఎక్స్క్యూజ్ అనట్లేదు ఇక్కడ. సే సంథింగ్, ఏదో ఒకటి చెప్తావు. ఓకే, ఫోర్త్ వన్. యూ నెవర్ వాంట్ టు గో టు స్కూల్, ఆల్వేస్ సమ్ రీజన్. ఓకే, యూ నెవర్ వాంట్ టు గో టు స్కూల్. ఎప్పుడు వెళ్ళవు నువ్వు, ఎప్పుడు ఏదో ఒక రీజన్, కారణం చెప్తూ ఉంటావు. ఫిఫ్త్ వన్. వై డు యూ మేక్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ సింగిల్ డే టు స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్? వై డు యూ మేక్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ సింగిల్ డే టు స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్? స్కూల్ నుంచి ఇంట్లోనే ఉండిపోవడానికి నువ్వు ఎప్పుడు ఏదో ఒక వంక వెతుకుతావు కదా, ఎందుకు అలా చేస్తావు? సిక్స్త్ వన్. You are always coming up with reason not to go to school. You are always coming up with reasons not to go to school. వెళ్ళకుండా ఉండడానికి, స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఏదో ఒక కారణాన్ని పట్టుకొని వస్తావు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. ఎవ్రీ మార్నింగ్ యూ స్టార్ట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అగైన్. ఎవ్రీ మార్నింగ్ you start making excuses again. And eighth one. You keep saying something to avoid school every day. You keep saying చెప్తూనే ఉంటావు. To avoid school every day. You keep saying something, ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు స్కూల్ ఎగ్గొట్టడానికి. And ninth one. You act lazy every morning and say you don't want to go to school. ఎప్పుడు లేజీగా బద్ధకంగా ఉన్నట్టు, ఏదో చేత కావట్లేదు అన్నట్టు చేస్తా, అంటే లేజీగా ఉన్నట్టు చెప్తావు. నాకు స్కూల్కి పోవడం ఇష్టం లేదన్నట్టు చెప్తావు. 10th వన్ చూడండి. యూ ఆల్వేస్ ప్రిటెండ్ టు బీ టైర్డ్ జస్ట్ టు మిస్ స్కూల్. నువ్వెప్పుడు చేత కావట్లేదు అన్నట్టుగా యాక్ట్ చేస్తావు. నాకు ఈరోజు చేత కావట్లేదు, చేత కావట్లేదు అంటుంటారు కదా. ఈ చేత కాకపోవడం అంటే ఏందో మనకు అర్థం కాదు, పిల్లలు మాత్రం అంటూ ఉంటారు కదా. అండ్ if you want to say the same thing in soft tone or loving tone లో చెప్పాలంటే చూడండి, 2 sentences I have given. You always find an excuse to skip school, dear. You always find an excuse to skip school, dear. Dear అనేది యాడ్ చేసాం అంటే ఇది టోన్ మన వాయిస్ని బట్టే, కానీ ఇదే మాటను మనం రఫ్గా చెప్పొచ్చు, సాఫ్ట్గా కూడా చెప్పొచ్చు కదా. నేను ఇక్కడ డియర్ అనేది యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ వాయిస్, అవర్ టోన్. నెక్స్ట్, స్ట్రిక్ట్గా చెప్పాలంటే స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ డే. చూడండి, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ డే. గో టు స్కూల్. నాడు రోజు ఏదో ఒక వంక చెప్తావు, ఆపు ఇంకా చెప్పడం, వెళ్ళాల్సిందే ఈరోజు స్కూల్కి అని చెప్తాం కదా. సో యాజ్ యూజువల్, I would advise you to choose 1 or 2 sentences from all these and do practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.